హలో గాయ్స్, సెలవు రోజు కూడా ఏంటర్ బాబు మనకిది బయటికి వెళ్ళటం లేదు, బోర్ కొడుతుందని ఆలోచిస్తుంటే నాకు తెలిసిన ఒక అంకుల్ ఫోన్ చేసి సరదాగా కోవిడ్ చూపిస్తాను రా అని బీచ్కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫెస్ట్ అయితే అరేంజ్ చేశారు, కల్చరల్ ఫెస్ట్. ఇక్కడ చూస్తే మొత్తం ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న పీపుల్ అందరూ ఉన్నారనమాట. ఇక్కడ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, అలాగే ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వర్క్ వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా అనమాట. రంజాన్కి ముందు లాస్ట్ ఫ్రైడే కదా, లాస్ట్ హాలిడే వాళ్ళకి. సో అందరూ ఇంకా సరదాగా అందరినీ కలుసుకుందామని చెప్పేసి వచ్చారనమాట. మేము వచ్చే టైంకి అయితే కరెక్ట్గా కూచిపూడి నాట్యం, ఇంకా మన సంక్రాంతి ప్రదర్శన అనేది సాంగ్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు డ్యాన్సర్స్ అందరూ ఇండియా నుంచి వచ్చారంటే వాళ్ళతో మాట్లాడాను, కానీ వీడియో అయితే తీయలేకపోయింది. అది చూస్తూ కాసేపు అయిన తర్వాత కిందకైతే వచ్చాము. ఎక్స్పో జరుగుతుంది అనమాట. డిఫరెంట్ కంపెనీ వాళ్ళు, డిఫరెంట్ గ్రూప్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ కంపెనీస్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు, అలా ఫుడ్ బిజినెస్ వాళ్ళు అందరూ చాలామంది అయితే వచ్చారు. కాసేపు ఉన్నా అక్కడ అన్నీ చూసాము. ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి అదే రూమ్కి వచ్చేద్దామని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయింది. ఈలోపు పిల్లలు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి సరదాగా బయటకు వెళ్ళొచ్చా ఫుడ్ తినడానికి అని చెప్పేసి కాల్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి తినడానికి అయితే వెళ్ళాము. తినేసి రూమ్కి వచ్చేసా.